అల్లూరి జిల్లా గన్నెల పంచాయతీలో రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా గత 10 ఏళ్ల నుంచి రోడ్లు వేయలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తమ తర్వాత మంజూరైన మిగతా పంచాయతీల్లో రోడ్లు పూర్తయ్యాయని వారు అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని తమ పంచాయతీలో రోడ్లు వేసేలా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. పంచాయతీ అరకువేలి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా. మాకు రోడ్డు సమస్యలు చాలా బాధగా ఉంది. ఎందుకంటే వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడతామని దాని గురించి మరి ఇప్పుడు ఇదిగే 15 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఇలా చిన్నది ముట్టడం చేస్తున్నామని మళ్ళీ ఆపేయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ ఇది చెప్తే మళ్ళీ ఇలా అలాగే కలెక్టర్ దాకా కూడా వెళ్ళాం, చేస్తామన్నారు. ఇప్పుడు దాకా మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అయింది. కలెక్టర్ కూడా వాళ్ళు కూడా సహకరించట్లేదు మాకు. మరి గవర్నమెంట్ ద్వారా ఈ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు కొంచెం సహకరిస్తే ఈ రోడ్డు సమస్య గురించి చాలా బాగుంటుంది అనేసి కోరుతున్నాము. అలాగే మరి గర్భిణీ స్త్రీలు కానీ ఇలాగ రాకపోకలు, కొందరు జబ్బులు కట్టినటువంటి వాళ్ళకి వాళ్ళ అంబులెన్స్ ఫోన్ చేసిన ఆ విషయంలో అంబులెన్స్ రాలేవు. అలాగే ఫోన్ చేస్తే ఏం చేస్తున్నారు, మీ ఆటోల దగ్గర తీసుకురండి, జంక్షన్ దగ్గర పట్టుకొని రండి, అక్కడ రాలేమంటున్నారు. ఏం చేస్తాను, రోడ్డు బాగాలే కోసం గవర్నమెంట్ బళ్ళు కూడా ఇక్కడ రాలేదు. దాని పరిస్థితుల్లో చాలా మా లోకల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలా కాగవలసిన జంక్షన్ నుండి ఇలాగే ఉరుముల దాకా మాకు రోడ్డు ఇస్తారని కోరుతున్నాం. నుండి ఉరుముల దాకా 6 కిలోమీటర్స్ సుమారుగా ఉంది. దానికి మనకి రోడ్డు వేస్తారనేసి కోరుతున్నాము. అదే మన కాంట్రాక్టర్ లేదు సర్పంచ్ వాళ్ళు వీళ్ళందరూ సహకరించి మాకు రోడ్డు చేయాలని కోరుతున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది. దాని గురించి మళ్ళీ ఈ వర్షాకాలంలో కానీ అలాగే మళ్ళీ మా రోడ్ నుండి చాలా విలేజ్లు కూడా ఉన్నాయి సైడ్న. ఇలాగే అదే కొజిరిగూడ, అదే బలియాగూడ, వీటి అలాగే మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే మళ్ళీ సిల్లిబడి కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఒక్కొక్క సమయంలో వస్తుంటారు. వాళ్ళు వెళ్ళే దారిని కూడా కొంచెం వచ్చే మార్గం కూడా చేయాలి. మళ్ళీ అక్కడ వాళ్ళందరూ వచ్చేసి ఈ రోడ్లోనే వెళ్తుంటారు కాబట్టి అందరికీ ఇలాగే వెళ్ళే అంటే సురక్షితంగా చూడాలనేసి గవర్నమెంట్ ద్వారా కోరుతున్నాము. ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ సహకరిస్తే, అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2002లో అలాగే చేయించి కొంత దాకా అవుతే అలాగే మళ్ళీ 2014 నుండి మళ్ళీ అప్పటి నుండి మళ్ళీ అలాగే ఆగిపోయింది. చేస్తామన్నారు, మళ్ళీ అలాగే ఆపేశారు. మేము ఇంత దాకా చాలా దూరం కూడా వెళ్ళడం జరిగింది. మరి కలెక్టర్ దగ్గర 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇలాగే చేస్తామనేసి అలా చేయలేదు, అలా ఆపేసారు. దానికోసం మరి మేము కూడా మరి అలాగ ఉన్నాము. మళ్ళీ అడిగితే ఇదిగో ఇప్పుడు అవుతుంది అప్పుడు అనేసి మళ్ళీ అలాగే ఆపిస్తున్నారు. దాని గురించి మళ్ళీ ఈ సమస్యలో మేము ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. వర్షాకాలం మరిన్ని ఇబ్బంది, అంబులెన్స్ రాకపోకలు, అలాగే మన
ప్రైవేట్ వాహనాల రాకపోకల గురించి వర్షాకాలంలో చాలా నష్టంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది. దీని పరిస్థితి చూస్తే మాకు ఎలాగైనా రోడ్డు సహకరిస్తారని కోరుతున్నాం. సార్ మాకు ఈ రోడ్డు వచ్చి అప్పుడు మినిమము 2 సర్పంచులు గెలిచి, తర్వాత మా రోడ్డు మినిమం 2 ప్రభుత్వాలు గెలిచి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కానీ ఇది వరకు ఎవరు కూడా డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఉన్నారు, అలాగే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా రోడ్డు మాకు రాకపోకలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు జనాలు కూడా, వెహికల్స్ కూడా. అలాగే మాకు ఈ రోడ్డు తొందరగా నిర్మించుకుంటే మాకు కూడా ఈ లోకల మూల ప్రాంతం నుండి జనాలు కూడా ఇబ్బంది కాకుండా ఉంటామని మిమ్మల్ని మరీ కోరడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం గారిని కూడా, అలాగే టీడీపీ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది సార్. అలాగే మాకన్నా తర్వాత రోడ్లు డంపు కూడా కావచ్చు, లోతర్ ఏరియా కావచ్చు, అంటిపర్తి ఏరియా కావచ్చు, టంగ్లం ఏరియా కావచ్చు, ఇవంతా ఇప్పుడిప్పుడు మొదలయ్యి ఆల్రెడీ చేసి తారేయడం జరిగింది, క్లోజ్ అయ్యాయి. కాబట్టి ఇది ఎప్పుడో నుండి మినిమం 2 ప్రభుత్వాలు గెలిచాయి, కానీ ఏ నాదుడు కూడా పట్టించుకోవడం లేకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు తప్పకుండా ఈ రోడ్ని తొందరగా చేయగలరని మా యొక్క కోరిక సార్. థ్యాంక్ యూ సో మచ్. రోడ్డు నిర్మించారు, 10 సంవత్సరాలు లెక్క అయింది, 10-15 మ్యాక్సిమం అయింది. కానీ రోడ్డు అవ్వట్లేదు. రోడ్డు చేస్తామంటున్నారు కానీ మధ్యలో ఆపేసి వెళ్ళిపోతున్నారు, మరి దేనికి చేయట్లేదు. అలాగే సీఎం చంద్రబాబు అండ్ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి గారు అందరూ మాకు సహకరించాలి. చాలామంది అంటే బళ్ళు వాళ్ళు రావడం పోవడం వస్తున్నారు, కానీ అంటే పడేలేసారి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఊరు కూడా బోర్డు సమస్యలు ఉన్నాయి, అవన్నీ సర్పంచ్ గారు దగ్గరుండి చూసి ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి సాల్వ్ చేయాలి. ఉంది, ఎలా కష్టపడుతున్నారు మీరు పోయేటప్పుడు అనేసి వారు అడగడం వల్ల మేము మా పరిస్థితి చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే మేము అరకు వెళ్ళి వెళ్ళాలంటే రాత్రి పగలు వర్షాలు ఉంటాయి. ఆ వర్షాకాలంలో మేము వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది, బైక్తో వెళ్ళాలన్నా ఆటోలో వెళ్ళాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కొన్ని సంవత్సరాలు ఇలాగే రోడ్డు ఇలా పెండింగ్లో ఉండిపోతుంది. చేస్తామంటారు, చేయలేరు, ముందుకు వస్తారు, రారు. అలాగే కొన్ని బిట్లు అలాగే చేసి అలాగే మానేస్తారు. అటువంటి పరిస్థితి నుంచి కొన్ని సంవత్సరాలు ఇలాగ పెండింగ్లో ఉండిపోవడం వల్ల మేము చాలా బాధాకరమైన పరిస్థితి నుంచి కూడా ఈ రోజుల్లో అధికారులను ఇక రోజుల్లో తెలియపరుస్తామని ఉద్దేశించి ఈరోజు ఇలాగ మాట్లాడడం జరుగుతుంది. మిరిగి పంచాయతీ ఉర్ముల గ్రామం, మారుమూల, మాది చివర. మేము చాలా తీవ్ర ఇబ్బందులు ఉన్నాము. అదే రోడ్ ఇచ్చినట్టు ఇచ్చి ఇంకా చిన్న బిట్లు చేయిస్తూ ఆపుతున్నారు. ఉర్ములు గ్రామం నుండి అరకువేలి వెళ్ళాలన్నా, ఏదైనా సంతలకి వెళ్ళాలన్నా, హాస్పిటల్స్ కి గర్భిణీ స్త్రీలకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. వర్షాకాలంలో అయితే చాలా ఇంకా భయంకరము, నడవాలన్నా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. అదే మా రోడ్డు కొరకు స్పందించి కొంచెం డిప్యూటీ సీఎం గారైనా ముఖ్యమంత్రి అయినా మా రోడ్డు గురించి స్పందించాలని మేము కోరుతూ అడుగుతున్నాం.